Day 28, episode 29, గాలి నీరు నిప్పు ఛాలెంజ్. మనం ఫుల్ డీటెయిల్ అనాలిసిస్ చేసే ముందట ఎలా అనిపించింది మీకు? మీరు కామెంట్ చేయండి. అందరూ దొంగలే అనిపించిందా, లేకపోతే ఎవరైనా ఫెయిర్ గా ఆడుతున్నారా? సోలో ప్లేయర్ ఎవరైనా నాకు అనిపించారా, లేకపోతే అందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనిపించిందా? వాళ్ళ వరకు వస్తే కనుక ఆ ప్రాబ్లం ఏంటో వాళ్ళకి తెలియదు. వేరే వాళ్ళని గ్రూప్ గా ఉండి వాళ్ళని పుల్ చేసినప్పుడు ఏం మాట్లాడలే, వాళ్ళని పుల్ చేసి బయట తీసినప్పుడు మాత్రం వాళ్ళ వాయిస్ నోరంతా అప్పుడు వచ్చేస్తుంది. అప్పుడు రీజన్స్ వాళ్ళు అడుగుతున్నారు అనిపించిందా? యాక్చువల్ గా ఒక్కళ్ళనే టార్గెట్ చేశారు అనిపిస్తుందా? అన్నెసరీగా వాళ్ళు టార్గెట్ అయ్యారని మీకు ఎవరన్నా అనిపించిందా, లేకపోతే ఫెయిర్ గా గేమ్ జరిగిందని అనుకుంటున్నారా? మీ కామెంట్ తెలియచేయండి. అండ్ ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక మార్నింగ్ 9 o'clock కి డాన్స్ ఉంటుంది. ఆ తర్వాత దివ్య చిన్న కిచెన్ లో చిన్న డిస్కషన్ జరుగుతుంది. దానికోసం శ్రీజ అంటుంది గోల్డ్ స్టార్ వచ్చినందుకు ఇమాన్యుయల్ కి బాగా హెడ్ స్ట్రాంగ్ అయిందని, అండ్ తనుజ కూడా కొంచెం సపోర్ట్ చేస్తుంది. అండ్ శ్రీజ నేను తనుజాని నామినేట్ చేస్తానని ఇమాన్యుయల్ జోక్ చేస్తా ఉంటాడు. ఈ పక్కన వచ్చి సంజనాను ఇమాన్యుయల్ డిస్కస్ చేస్తా ఉంటారు. లైక్ వాళ్ళ నలుగురు నాకు ఫేవర్ చేశారు కాబట్టి వాళ్ళని గేమ్ లోంచి నేను తీసేయటానికి అని సంజన అది జెన్యున్ గా అంటుందా, లేకపోతే జస్ట్ కెమెరా కోసం అంటుందా, డ్రామా కోసం అన్నది మనకు క్లారిటీ లేదు. అక్కడ కొంత బజ్ అయితే డ్రామా అని, కొంత బజ్ అయితే మేబీ సంజన ఫెయిర్ గానే అంటుందనేసి. బట్ ఏమైనా భరణి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు రాముని. రాము కెప్టెన్ అయినా కానీ భరణిని అడ్వైజ్ తీసుకోవటం, రాముకి అడ్వకేట్ భరణి అన్న ఆ డిస్కషన్ కూడా వస్తుంది. తను ఇప్పుడు టెనెంట్ గా మారిపోయింది బికాజ్ తను చేసిన దొంగతనం వల్ల ఆ పనిష్మెంట్ వచ్చింది. మీకు తెలుసు లాస్ట్ వీకెండ్ లో నాగార్జున గారు. సో తను ఒక్క నైట్ తను ఓనర్స్ రూమ్ లో పడుకుంటానంటే రాము అలౌ చేయలేదు అనేసి ఇనిషియల్ గా అలౌ చేశాడు. తర్వాత భరణి ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయటం వల్ల అలౌ చేయలేదన్న విషయం కూడా ఇమాన్యుయల్ తో షేర్ చేసుకుంటుంది. ఇమాన్యుయల్ అక్కడ ఏమి యాడ్ ఆన్ చేయదు. ఇమాన్యుయల్ ఎప్పుడు కూడా సంజన ఏదన్నా 1-2 షేర్ చేసుకున్నా కానీ దానికి తోడుగా ఇంకో 3 యాడ్ చేసి సంజనకి తనకున్న కోపానికి ఇంకా కొంచెం చేసేటట్టుగా ఇమాన్యుయల్ చేసినట్టుగా ఎక్కడా కూడా కనిపించలేదు. అండ్ ఇమాన్యుయల్ మాత్రం గేమ్ ఆడు మమ్మీ, బట్ పర్సనల్ గా ఎవరి నేమ్స్ తీసుకోవద్దు, పర్సనల్ అటాక్స్ ఏం చేయొద్దని చెప్తే, అండ్ వాళ్ళు కూడా ఇద్దరు అనుకుంటారు సంజన ఎప్పుడైనా సరే నేను గేమ్ లో నేను సపోర్ట్ చేశానా, అదే సంజన ఎప్పుడైనా తన వరకు తన గేమ్ లో తన ఎఫర్ట్స్ అంతా పెట్టి తన టీం లూజ్ అవుతుంది అన్నప్పుడు సపోర్ట్ కి వెళ్ళాలంటే ఇమాన్యుయల్ కి సపోర్ట్ చేసింది. అందులో సంజన హానెస్టీ ఎప్పుడు ఒక వైపే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి అందరూ యాక్టివిటీ ఏరియాలో నుంచొని ఉంటాడు, గార్డెన్ ఏరియాలో. అండ్ నామినేషన్స్ టైం అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. అండ్ ఎక్సెప్ట్ రాము, బికాజ్ రాము కెప్టెన్ కాబట్టి. అండ్ మిగతా వాళ్ళందరూ నామినేట్ అయ్యారు అన్నప్పుడు అందరు పాయింట్ సంజన పేరు వినిపించదు. రీతుకి సంజన నామినేట్ అయిందా అనేసి రీతు క్వరీ చేస్తుంది. బికాస్ అందరి కాన్సన్ట్రేషన్, అందరి అటెన్షన్ సంజన మీద ఉంది చాలా వరకు. సో సంజన బై హుక్ ఆర్ కుక్ ఎట్లయినా అటెన్షన్ తన మీద తెచ్చుకోవాలన్నదే తన స్ట్రాటజీ కాబట్టి గేమ్ అలాగే సాగుతుంది. అండ్ సో భరణి అండ్ శ్రీజ ఎక్సెప్ట్ రాము అందరు నామినేట్ అయ్యారు. ఇది రణరంగం చదరంగం కాదు అని వాళ్ళు అలా చెప్పుకుంటారు. అండ్ రీతు అడుగుతుంది నాకు రీజన్ కావాలి. రీతు అనుకుంటుంది తను బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది, డే బై డే చాలా ఇంప్రూవ్మెంట్ చెప్తుంది. అంటే నేను గోల్డ్ స్టార్ కి చాలా క్లోజ్ గా ఉన్నానని చెప్తారు కదా నాగార్జున గారికి. సో ఆ విధంగానే తను రీజన్ అడగాలనుకుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ సీన్ అక్కడికి అయిపోతే నెక్స్ట్ సీన్ లో భరణి దివ్య మాట్లాడుకుంటారు. తనుజ ఇన్సెక్యూర్ అయిపోతుంది బికాస్ ఆమె పెద్ద కూతురు, ఏమో చిన్న కూతురు. దివ్య రాగానే భరణి గారికి దివ్యకి మళ్ళీ ఒక బాండింగ్ ఏర్పడింది, ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అని మనకి బజ్ వినిపిస్తుంది. అందులో తనుజ ఇన్సెక్యూర్ అయిపోతుంది అని చెప్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి అప్పుడు దివ్య అంటుంది మీకు తనుజ ఎమోషన్సే కనిపిస్తున్నాయి కానీ నా ఎమోషన్స్, నా ఫీలింగ్స్ మీకు అర్థం కావట్లేదని భరణిని ఒక ట్రిక్కీ సిచ్యుయేషన్ లో పడేస్తుంది. ఆమె కూడా ఒక ప్రెషర్ వేస్తుంది భరణి మీద. భరణికి ఇప్పుడు ఎవరిని నేను చూస్ చేయాలి, ఎవరికి నేను సపోర్ట్ చేయాలి గేమ్ అన్న ఇదిలో వెళ్ళిపోతాడు అనమాట, కన్ఫ్యూజన్ లోకి వెళ్తాడు భరణి. అండ్ సంజన అండ్ ఫ్లోరా మాట్లాడతారు ఇప్పుడు, బికాజ్ మనకి వీకెండ్ లో చూపించారు కదా ఫ్లోరాకి శ్రీజ బ్రెయిన్
వాష్ చేయటం, మీరు మీరు సంజనాకి ఒక సేవకురాలుగా ఉన్నారు, మీరు మీ ఇండివిజువల్ గేమ్ మీరు ఆడుతున్నట్లేదు, ఆమె వెనక చుట్టూ తిరుగుతూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నట్టుంది అంటే అప్పుడు సంజన అంటది, మీరు ఫ్లోరా నువ్వు ఇక్కడే కాదు బయటకు వెళ్ళినా కూడా ఈ ఫ్రెండ్షిప్ ఉంటుంది, మీరు స్ట్రాంగ్ గా ఉండాలి, నేను అలా లేను, తను నన్ను ఎప్పుడు ఒక సర్వెంట్ గా ట్రీట్ చేయలేదని, మీరు ఎవరికన్నా వచ్చినప్పుడు మీరు వెంటనే ఆన్సర్ చేయాలని చెప్తే ఫ్లోరా ఎక్కువ ఏం మాట్లాడు, చాలా క్వైట్ గా ఊ అంటది. ఇక్కడ కళ్యాణ్ అండ్ అండ్ అంతేకాకుండా శ్రీజ వల్లనే లాస్ట్ టైం ఎల్లో టీమ్ లో రామును సుమన్ వల్ల గొడవ అయింది, శ్రీజానే స్టార్ట్ చేసింది ఫైట్, తను ఎల్లో టీమ్ కి సపోర్ట్ చేయట్లేదు అండ్ రెడ్ టీమ్ కి సపోర్ట్ చేసింది అన్న విషయం కూడా శ్రీజానే పాయింట్అవుట్ చేసింది అని సంజన ఆ పాయింట్ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఫ్లోరాకి కన్విన్స్ చేయడానికి చేస్తా ఉంటుంది. కానీ ఫ్లోరా అంత కన్విన్స్ అయినట్టు కనిపించదు మనకి. నెక్స్ట్ ఈ కమింగ్ వీక్ లో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఫ్లోరా కొంచెం డిఫరెంట్ యాంగిల్ తీసుకోవచ్చు, బట్ ఫ్లోరా ఆల్వేస్ డే 1 నుంచి రిస్క్ లోనే ఉంది, 4 వీక్స్ కంప్లీట్ చేసుకుంది, బై లక్ ఫ్లోరా సేవ్ అవుతూ వచ్చింది. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అన్న బస్ కూడా మనకి వినిపిస్తుంది. సో ఫ్లోరా రిస్క్ లోనే ఉంటుంది, సేవ్ అయిద్దా లేదా అన్నది మనం ఓటింగ్ అనాలిసిస్ చేసినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాము. అండ్ కళ్యాణ్ భరణి ఇద్దరు ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి అన్న డీల్ అయితే మాట్లాడుకుంటారు. అండ్ ఇప్పుడు అందరు డీల్స్ ఒక్కొక్కరు సపోర్ట్ చేసుకోవాలి ఏదైనా ఇప్పుడు మళ్ళా తర్వాత ఇక్కడ ఈ ఛాలెంజ్ గురించి నీరు నిప్పు గాలి అన్న ఛాలెంజ్ గురించి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తా ఉంటారు. ఇప్పుడు ప్రతిసారి యుద్ధంలో ఒక కొత్త ట్విస్ట్ ఉండాలి, ప్రత్యేకత ఉండాలి. అండ్ రణరంగం గురించి మళ్ళా ప్రతిసారి బిగ్ బాస్ ఇది చదరంగం కాదు, చదరంగం కాదు, రణరంగం అని అనౌన్స్ చేస్తూనే ఉంటారు. బట్ గేమ్ లో ఆడే వాళ్ళు మాత్రం కంటెస్టెంట్స్ మాత్రం వాళ్ళకి నచ్చిన రీతిలోనే వాళ్ళు ఆడుతున్నారు, వాళ్ళ సేఫ్ జోన్ లోనే వాళ్ళు ఆడుతున్నారు. సో ఒక రౌండ్ లో ఒక కంటెస్టెంట్ నేమ్ మాత్రమే ఇప్పుడు ఒకవేళ ఇద్దరు పడిపోతే కనుక ఒక కంటెస్టెంట్ నేమే తీసుకోవాలన్నారు. కానీ బిగ్ బాస్ ఇక్కడ ముందు ఎవరు పడితే వాళ్ళ నేమ్ తీసుకోవాలన్న మాట మాత్రం బిగ్ బాస్ అనౌన్స్ చేయలేదు. సో ఆ కాల్ సంచాలక్ తీసుకోవాలని చెప్పారు. సో ఆ లిబర్టీ ఫ్లోరా తీసుకుంది. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు రాముని అండ్ ఫ్లోరాని సంచాలక్ గా చేశారు. సో ఇక్కడ కళ్యాణ్, పవన్, ఇమాన్యుయల్, డెమన్ అండ్ బాయ్స్ అందరు ఒకవైపు కూర్చుంటే గర్ల్స్ అందరు బెడ్ మీద, ఒక పింక్ కలర్ పెద్ద బెడ్ ఉంటుంది, బెడ్ మీద ఎక్కువసేపు ఉన్న వాళ్ళే ఇమ్యూనిటీకి దగ్గరగా ఉంటారంటే ఆ తర్వాత వేరే టాస్క్ ఉంటుంది. సో బట్ వాళ్ళు ఫైనల్ గా వేరే టాస్క్ ఆడాల్సి వస్తుంది అని మనకి చూపిస్తారు, బట్ బిగ్ బాస్ అదంతా అనౌన్స్ చేయరు. సో ఎక్కువసేపు బెడ్ పై ఉన్న వాళ్ళే ఇమ్యూనిటీకి దగ్గరలో ఉంటారని అనౌన్స్ చేస్తారు. సో బాయ్స్ అందరూ ఒకవైపు కూర్చుంటారు, గర్ల్స్ అందరూ ఒకవైపు కూర్చుంటారు. స్ట్రాటజీ ఎంత బాగాలేదు, ప్లానింగ్ ఎంత బాగాలేదు. గర్ల్స్ ఆబ్వియస్లీ మెన్ స్ట్రాంగ్ ఉన్నారు, ఆల్రెడీ ఇక్కడ డెమన్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు, భరణి ఉన్నారు, వీళ్ళందరూ ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్. అండ్ ఈవెన్ ఇమాన్యుయల్ కూడా ఈక్వల్ గానే స్ట్రాంగ్ ఉన్నాడు. వీళ్ళ నలుగురు ఉన్నారు ఇటువైపు అన్నప్పుడు వాళ్ళందరూ గర్ల్స్. సుమన్ శెట్టి మాత్రం అటు వెళ్ళి కూర్చున్నాడు. ఇక్కడ చూస్తే ఓన్లీ ఒక దివ్యానికి తనే స్ట్రాంగ్ గా పర్సనాలిటీ ఉంది, కానీ మిగతా వాళ్ళందరూ గట్టిగా గాలి వస్తే పడిపోయే పర్సనాలిటీలోనే ఉన్నారు, వాళ్ళంతా స్ట్రాంగ్ గా ఏమీ లేరు. సో ఏదేమైనా నేను ప్రతి డీటెయిల్ లోకి వెళ్ళాలని నేను అనుకోవట్లేదు. ఆల్రెడీ అందరు అనలైజ్ చేసేస్తున్నారు, వాళ్ళ రివ్యూస్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. నాకేమనిపించింది అంటే భరణి దివ్యాని గాని తనూజాని గాని, ఇటు డెమన్ ఆబ్వియస్లీ రీతుని, అండ్ ఇక్కడ కళ్యాణ్ వచ్చి తనూజాని. అండ్ తనూజ ఇస్ అ లక్కీయెస్ట్. ఇదర్ మాన్యుయల్ కూడా తనూజా నేమ్ తీసుకుంటున్నాడు సేవ్ చేయటానికి. ఇటు కళ్యాణ్కి తనూజాకి ఒక చిన్న సంథింగ్ గోయింగ్ గా, దానికి నేమ్ కూడా లేదు. ఫ్రెండ్షిప్ మోర్ దాన్ ఫ్రెండ్షిప్ కూడా మనకి తెలియదు. అండ్ తర్వాత ఇటు భరణికి తనూజ కూతురుగా యాక్ట్ చేస్తుందో రియాలిటీగా తెలియదు. సో ఇది కూడా తనూజ ఫేవర్ లోనే ఉంది. తనూజ ఇప్పుడు మోర్ దాన్ ఎనీబడి తనూజ ఈ సేఫ్ ప్లేయర్, ఆ మాట మాత్రం బయటకు రావట్లేదు. బికాస్ తనూజకు ఆల్రెడీ ఫ్యాన్ బేస్ చాలా ఉంది. ఒక 10 years 15 years నుంచి తను ఇండస్ట్రీలో ఒక స్మాల్ స్క్రీన్ లో హీరోయిన్ గా ఉంది. ఆమెకి లైక్ తెలుగు సపోర్ట్ ఉంది, తెలుగు ఆడియన్స్, అండ్ ఆల్సో ఫ్రమ్ తమిళ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆమెకి తమిళియన్ సపోర్ట్ కూడా ఉంది. అక్కడ కూడా ఆమె యాక్ట్ చేసి వచ్చింది కాబట్టి తనూజ ఇప్పటి వరకు చూసిన అందరిలోకి స్ట్రాంగ్ బై ఓటింగ్ ఎవరన్నా అంటే గనక తనూజ. గేమ్ లో తను ఎక్కువగా లేదు, ఎమోషన్స్ తో తను సింపతి తోటి తను ఇది చేస్తుంది. ఐ థింక్ విమెన్ ఆడియన్స్ చాలా తనూజకు సపోర్ట్ గా ఉన్నారు.
అంటే చూడటానికి కూడా అందంగా ఉంటుంది, బైక్ లుక్స్ కూడా బాగుంటాయి కాబట్టి, తన మాట కూడా స్వీట్ గా ఉంటుంది కాబట్టి తనుజకి మంచి సపోర్టే ఉంది. అండ్ లోపల బాయ్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇదంతా బాగుంది. ప్రతి డీటెయిల్ లోకి నేను వెళ్ళాలనుకోవట్లే. అండ్ శ్రీజ టైం వచ్చేసరికి శ్రీజ భరణిని బ్లేమ్ చేయటం, అంటే తను వేరే వాళ్ళని తీసేయడానికి తను సపోర్ట్ చేసింది, తన్ని మాత్రం తీసేయడానికి ఆమె అనుకుంటుంది తనుజాని తీసి ఉంచేయాల్సిందన్న టాక్ లోకి వెళ్ళిపోతుంది. అది నన్నెందుకు తీశారు, తనుజను ఎందుకు తీయలేదని. ఆబ్వియస్లీ తనుజకి అందరి వైపు నుంచి సపోర్ట్ ఉంది. అండ్ ఫస్ట్ తీసేయటం సంజనాన్ని తీసేస్తారు. సంజన తను బ్లాక్ షీప్ గా అనుకుంటది, ఎందుకంటే అందరూ వచ్చి తనుజ మీద లైక్ సంజన మీద అటాక్ చేస్తారు కనుక సంజనాన్ని తీసేస్తారు. ఇప్పుడు చూస్తే కనుక ప్రతి ఒక్కరి గ్రూప్ గేమ్ ఆడారు ఎక్సెప్ట్ సంజనకి ఎలాంటి సపోర్ట్ లేదు. సంజన సోలోగానే నుంచుంది. సంజనానే వచ్చి ఇమాన్యుయల్ కి సపోర్ట్ చేసింది, కానీ ఇమాన్యుయల్ వెళ్ళి సంజనాకి సపోర్ట్ చేసిన ఇన్సిడెంట్స్ మనకి ఎక్కడ కనిపించవు ఇంతవరకు అయితే. అండ్ ఒక్కటి మాత్రం ఇది ప్రతిసారి ఎవరినో అటాక్ చేయడానికి వచ్చి వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు, సో దట్ కంటెస్టెంట్స్ రెడీగా లేని మైండ్ లో ఉన్నప్పుడు వాళ్ళని పుల్ చేయడానికి ఈజీ అయిపోద్ది. ఇప్పుడు ఫస్ట్ ఏమో సంజనా తీయడానికి వచ్చి వాళ్ళు రీతుకి ఇది చేస్తా ఉంటారు, వాళ్ళు రీతు వైపు రీతు మాట్లాడుతూ ఉంటారు. రీతు అన్నే వచ్చారనుకొని రీతు భయపడిపోతా ఉంటుంది, బట్ సడన్ గా సంజన మీద అటాక్ చేస్తారు. అండ్ శ్రీజతో కూడా మాట్లాడుతూ శ్రీజని లాగేస్తారు. అండ్ దివ్య మాత్రం ఇక్కడ చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ పాస్ చేసింది. మీకు దమ్ము లేదు, ధైర్యం లేదు, అండ్ ఒక్కళ్ళకి కూడా మగాళ్ళలాగా బిహేవ్ చేయట్లేదు, అందరు గ్రూప్ గేమ్స్ ఆడుతున్నారు, మీ బాండ్స్ మీ ఫ్రెండ్షిప్స్ డిస్టర్బ్ అవుతాయని నన్ను లాగేశారని. అది మాత్రం వాస్తవం, ఆమె ఒక్కటి వాస్తవం. బట్ ఆమె కూడా ఎక్స్పెక్ట్ చేసింది సపోర్ట్. ఆమె ఏమన్నా ఇండివిజువల్ గా సోలోగా ఆడేసి పర్వాలేదు నేను వెళ్ళిపోతాను బికాస్ నాకెవరు సపోర్ట్ అక్కర్లేదు, నా గేమ్ నేను ఆడుకుంటాను అన్నదా అంటే అదిగా తర్వాత పోయి ఏడ్ చేస్తుంది, భరణిని పోయి ఎందుకు నాకు సపోర్ట్ చేయలేదని అడిగేస్తుంది. అండ్ నేను చిన్న పిల్లని కదా, మరి ఇప్పుడు అందరు ఉమెన్ ట్యాగ్ తీసుకుంటేనేమో ఒక ప్రాబ్లం, అండ్ క్రయింగ్ తీసుకుంటేనేమో ఇంకొక ప్రాబ్లం, సింపతి అనేసి. మరి ఏజ్ తీసుకున్న సింపతి కదా, ఏజ్ నేను చిన్నదాన్ని అన్నది కూడా సింపతి సీకింగే, అది కూడా తీసుకుంది దివ్య. అండ్ భరణి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు అండ్ తను వినిపించుకోదు. బట్ ఎనీవే గేమ్ మాత్రం అందరు దొంగలే అనిపించింది నాకైతే. ఎవరు ఫెయిర్ గా ఆడినట్టుగా అనిపించలేదు. ఇప్పుడు నేను ఎవరెవరో అక్కడ కరెక్ట్ గా ఇంక్లూడింగ్ ఇమాన్యుయల్ కూడా కరెక్ట్ గా ఇది చేసినట్టు అనిపించలేదు. పర్వాలేదు, అట్లీస్ట్ వీళ్ళంతా అన్ఫేర్ గానైతే లేడు అనిపించింది. అండ్ భరణిని మాత్రం ప్రతి ఒక్కరు బ్లేమ్ భరణి మీదకి వెళ్ళిపోయింది, బికాస్ భరణి ఆల్రెడీ మాస్టర్ మైండ్ అని ఫీల్ అయిపోతాడు, తనే టాస్క్లు డిజైన్ చేస్తాడు, డీల్స్ చేస్తాడు అని ఒక టాక్ అయితే ఉంది. సో అక్కడ ఇంకొక విషయం ఏంటంటే శ్రీజన్ లాగినప్పుడు కెమెరాస్ ఫోకస్ చేయలేదు, చూపించలేదు సరిగ్గా. అక్కడ ఏమన్నా ఇండీసెంట్ గా ఏమన్నా లాగేశాడా అన్న బజ్ కూడా ఉంది, అది మనకు క్లారిటీ లేదు. అండ్ ఆమె మంచోడు అని ఈవెన్ వెళ్ళిపోతూ అమ్మాయి కూడా సృష్టి వర్మ కూడా ఒక కామెంట్ చేసింది, అన్నయ్య అని అన్నావు కానీ నువ్వు చేసిన పని అన్నది. సో అక్కడ గేమ్స్ లో భరణి ఫిజికల్ అవటం, హ్యాండ్లింగ్ చేయటం ఉమెన్ ని అంత కరెక్ట్ గా లేదు. అవుట్ ఆఫ్ నో ఇంటెన్షన్ అయ్యుండొచ్చు, బ్యాడ్ ఇంటెన్షన్ లేకపోవచ్చు, మనకు తెలియదు ఎగ్జాక్ట్ గా ఇంటెన్షన్ ఏంటో. ఎవరు ఆయనకి బ్యాడ్ ఇంటెన్షన్ ఉందన్న ఇదైతే తీసుకురాలే. అలాంటి పర్సనల్ డిరోగేటరీ స్టేట్మెంట్స్ అయితే ఎవరు చేయలేదు. బట్ శ్రీజ మీనింగ్ లో మంచోడు అనుకుంటూ తను నన్ను పట్టుకున్న విధానం అన్న విషయం కొంత చెప్పింది. ఇప్పుడు ఇదంతా అయిపోతే ఫైనల్ గా లాస్ట్ రౌండ్ అన్నప్పుడు తనూజ, ఇమాన్యుయల్ అండ్ పవన్ కళ్యాణ్ అండ్ భరణి. అండ్ ఇంకొక విషయం మనం డిస్కస్ చేయాలి, డెమన్ పవన్ ని కూడా మిస్లీడ్ చేసి వాళ్ళు బెడ్ మిన్స్ తోసేశారు. డెమన్ పవన్ ని ఎలా చూసారు, వాళ్ళు అటాక్ చేద్దాం అనుకున్నది రీతు అనుకున్నారు, ఆర్ ఇంకొకళ్ళు అనుకొని సడన్ గా డైవర్ట్ అయిపోయారు. వాళ్ళు ఫస్ట్ చేసిన రూల్ పెట్టుకున్నది ఏంటంటే వాళ్ళని కొంచెం మిస్లీడ్ చేసి మనం వాళ్ళు అలర్ట్ గా లేనప్పుడు వాళ్ళని పుష్ చేయాలనేది వాళ్ళ మనసులో ఉన్నట్టు ఉంది. సో
దట్ ఎప్పుడైతే వాళ్ళ రిలాక్స్ అవుతారో మన్ని కాదు పక్క వాళ్ళని చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు పక్కన అలర్ట్ అయిపోయి వాళ్ళు ఇమీడియట్ గా సెకండ్స్ లో వాళ్ళు పుల్ చేయటం. బట్ భరణి పడిపోయాడు బెడ్ మించి, అదైతే డెఫినెట్ క్లారిటీ ఉంది. బట్ సంచాలక్ మాత్రం తర్వాతనే డెమన్ పడ్డాడు, విత్ ఇన్ సెకండ్స్ లో డెమన్ పడ్డాడు. ఇద్దరు పడ్డప్పుడు ఒకళ్ళని ఏం తీసుకోవాలని ఆల్రెడీ బిగ్ బాస్ అన్నప్పుడు, ఇప్పుడు సంచాలక్ గా వాళ్ళు చేయాల్సింది ఫస్ట్ పడ్డ వాళ్ళని తీసుకోవాలా. బట్ క్లారిటీ లేదు అక్కడ. బిగ్ బాస్ ఫస్ట్ పడ్డ వాళ్ళని చెప్పలేదు, బట్ చెప్పకపోయినా వాళ్ళ లాయల్టీ ఉంటది సంచాలక్ గా, వాళ్ళు చేయాల్సిన రూల్స్ ఉంటాయి, అది ఫాలో అవ్వలేదు. ఈ విషయం కూడా వీకెండ్ కి వచ్చే విషయం అనిపిస్తుంది. నాగార్జున సార్ అడ్రస్ చేయొచ్చు. ఫ్లోరా దీంతో తీసుకుంది, డెమన్ ని ఎలిమినేట్ చేసింది. ఆమె 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 తీసుకోవటానికి కారణాలు ఏంటని అడుగుతుండొచ్చు. సో అవుట్ ఆఫ్ పర్సనల్ ఏమన్నా ఉందా, ఆల్రెడీ డెమన్ మీద ఆమెకి ఏమన్నా గ్రెడ్జ్ ఉందా, ఆ విధంగా తీసేసిందా తెలియదు. తీసేసి ఉండొచ్చు, బికాస్ డెమన్ ని తీసేస్తే రీతుకు సపోర్ట్ లేదు, తర్వాత రీతుని సపోర్ట్ చేయరు, నెక్స్ట్ రీతు బయటకు వచ్చేస్తుంది. ఐ థింక్ ముందు చూపు తోటి ఆమె డెమన్ ని తీసేసింది అనుకుంటా. డెమన్ గేమ్ లో ఉంటే ఖచ్చితంగా 10 మంది ఉన్నా తనకున్న ఫిజికల్ స్ట్రెంత్ తోటి తోసి పడేస్తాడు అందరినీ. సో ఆల్రెడీ 2 weeks ఇమ్యూనిటీ వచ్చేసింది డెమన్ కి కెప్టెన్ అయ్యి. సో ఇంకా ప్రొసీడ్ చేయటం ఇష్టం లేక అక్కడికి ఆమె క్లోజ్ చేసింది అనుకుంటా డెమన్. సో ఫైనల్ గా ఈ నలుగురికి ఇంకొక టాస్క్ పెట్టారు, గాలి నీరు నిప్పు. ఇది దీంట్లో ప్రతి స్టేజ్ లో మీరు గాలిని ఉపయోగిస్తూ అండ్ నిప్పుని దాటుకుంటూ గాలి కంటే వేగంగా అండ్ నీరులో మన శరీరంలో ఒక భాగంగా నీరులా మనం వెళ్ళిపోవాలి. ఏ సిచ్యుయేషన్ లోకైనా మనం నీరులాగా ఉండాలి. సో ఎలాంటి సిచ్యుయేషన్ లో నీరు ఎలా వెళ్ళిపోతుందో ఆగదు కదా, నీటిని ఆపలేం కదా అన్న ఉద్దేశంలో మీరు ఉండాలన్న కాన్సెప్ట్ తోటి ఈ గేమ్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఒక లైక్ పేపర్ ఏరోప్లైన్స్ ని స్ట్రాతో పట్టుకొని 5 మాత్రం వేరే టేబుల్లోకి చేర్చాలన్నప్పుడు ఫస్ట్ ఇమాన్యులే చేస్తాడు. బట్ అక్కడ వచ్చి బ్రిక్ పట్టుకునే లోపల కళ్యాణ్ వచ్చి చేసి ఫ్యూ సెకండ్స్ డిఫరెన్స్ లో ఉంది కళ్యాణ్ కి ఇమాన్యుల్. బట్ నెక్స్ట్ స్టేజ్ నిప్పును పుట్టించాలన్నప్పుడు అక్కడ ఒక మేకు పెట్టి దాన్ని గట్టిగా కొడుతూ అది వెళ్ళిపోయినప్పుడు నిప్పు వస్తుంది. అది 2 times చేయాలంటారు, 2 places లో చేస్తారు. తర్వాత నీటిని లో ఉన్న బ్రిక్ ని నీరంతా నింపి ఆ బ్రిక్ పైకి వచ్చాక దాన్ని తీసుకొని అక్కడ ఒక బ్యాలెన్స్ బోర్డు ఉంటుంది, ఆ బ్యాలెన్స్ బోర్డు మీద ఆ 3 బ్రిక్స్ ని బ్యాలెన్స్ చేసి 3 seconds చెప్పి బజర్ బెల్ కొట్టిన వాళ్ళు ఈ ఛాలెంజ్ లో విజేతలు. అండ్ వాళ్ళకి ఇమ్యూనిటీ టాస్క్ వస్తుందని నాకు అనిపించింది. నేను ప్రీవియస్ వీడియోలో ప్రోమో 1 లో 2 లో నేను చెప్పాను ఇది ఖచ్చితంగా డెమన్ పవన్ అండ్ కళ్యాణ్ లో ఒకళ్ళు అవుతారని అనుకున్నాను. బట్ ఇమాన్యుల్ అయితే బాగుండు అనిపించింది. బట్ హీఈస్ డెఫినెట్లీ డిజర్వింగ్. నో ఫేవరెటిజం, ఇంపార్షియల్ గానే నేను రివ్యూస్ ఇస్తాను అందరూ ఆ రోజు ఎలా ఆడుతున్నారో. బట్ ప్రీవియస్ మనము వాళ్ళ బిహేవియర్ కూడా కొంచెమైనా కన్సిడరేషన్ తీసుకోవాలి, ఎందుకంటే ఆ బిహేవియర్ అనేది బిల్డప్ అవుతూ రావాలి. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా 10 weeks అంత మంచిగా లేకుండా ఆల్ ఆఫ్ సడన్ గా మారిపోయి లాస్ట్ లో నేను కప్పు పట్టుకొని వెళ్ళిపోతా అంటాం కాదు కదా. బిగ్ బాస్ అంటే గ్రాడ్యువల్ గా వాళ్ళ ఇంప్రూవ్మెంట్, వాళ్ళ బిహేవియర్ తోటి ఆడియన్స్ ని మనసుని గెలుచుకోవాలి. సో ఫైనల్లీ ఇమాన్యుల్ ఈ ఇమ్యూనిటీ టాస్క్ లో విన్ అవుతాడు. అండ్ ఈ వీక్ ఇమాన్యుల్ కి అది ఇమ్యూనిటీ వస్తుంది. ఇది మనకి ఫస్ట్ చూపించిన థింగ్ లోంచి అందరూ నామినేట్ అయ్యి ఇమాన్యుల్ అండ్ రాము వీళ్ళిద్దరికే ఎలా వచ్చిందంట. రాముకి అయితే ఆబ్వియస్లీ కెప్టెన్, ఇప్పుడు ఇమాన్యుల్ ఇమ్యూనిటీ టాస్క్ తెలుసుకొని ఈ వీక్ నామినేషన్స్ లోంచి ఎస్కేప్ అయ్యాడు. సో ఇమాన్యుల్ కి ఇమ్యూనిటీ టాస్క్ అవసరం లేదు, బట్ గేమ్ ఆడాలి ఖచ్చితంగా, ఆడియన్స్ కి దగ్గర అవ్వాలి. నాకు అవసరం లేదని కామ్ గా కూర్చుంటే అప్పుడు ఆడియన్స్ డెఫినెట్ గా ఇది సేఫ్ ప్లే అన్న మోడ్ లోకి వెళ్ళిపోతారు. సో ఆడియన్స్ లోకి ఎప్పుడు కనెక్ట్ అవుతూ, ఎంత క్లోజ్ గా ఉంటేనే కనెక్ట్ అవుతూ ప్రతిసారి తన విజిబిలిటీ పెంచుకుంటూ పోతేనే అప్పుడు గేమ్ లో ముందుకు వెళ్ళగలరు ఎవరైనా కానీ. సో ఇప్పుడు ఈ వీక్ నాకు సంబంధం లేదు, నేను నామినేషన్స్ లో లేను అండ్ నేను పక్కన కూర్చుంటానంటే పక్కనే కూర్చోబెడతారు ఆడియన్స్, అయితే ఇంటికి పంపించేస్తారు, నువ్వు కూర్చుంటే మాకెందుకు అనేసి. సో మీ ఒపీనియన్ చెప్పండి కామెంట్ లో. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ మంజుల. థ్యాంక్ యూ.